పంచతంత్ర కథలు. అది ఒక మారుమూల పల్లెటూరు. ప్రకృతి అందంగా ఉండే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరే దయానిధిపురం. ఆ ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం సాగిస్తూ ఉండేవారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఆ ఊరిలో ఒక రోజు మిట్ట మధ్యాహ్నం నారాయణమ్మ అనే ఆవిడ లబోదిబోమని ఏడుస్తూ అరుపులు కేకలు వినిపిస్తాయి. ఏమైందని చూడ్డానికి అందరూ వెళ్ళగా నారాయణమ్మ ఇలా ఏడుస్తూ ఉంటుంది. అయ్యా, నన్నొంటరిదాన్ని చేసేశావా? మన పిల్లలు భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కన్నామయ్యా. మన కొడుకులిద్దరినీ ప్రయోజకుల్ని చెయ్యాలని అనుకున్నాం. కాని ఇప్పుడు నువ్వు నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతావా అని లబోదిబోమని ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్న నారాయణమ్మని అక్కడున్న వాళ్లందరూ ఓదారుస్తూ ఉంటారు. అలా చాలాసేపటి తర్వాత నారాయణమ్మ భర్త అంత్యక్రియలు చేసి ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ ఉంటారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. నారాయణమ్మ తమ పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ ఒంటరిగా జీవితం గడుపుతూ పిల్లల్ని విదేశాలకు పంపుతుంది. నారాయణమ్మ పిల్లలు రమేష్, సురేష్లు మంచి స్థాయిలో స్థిరపడతారు. అలా ఒక రోజు నారాయణమ్మ పెద్ద కొడుకు రమేష్ హఠాత్తుగా నారాయణమ్మ దగ్గరికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తాడు. అప్పుడది చూసిన నారాయణమ్మ ఇలా అంటుంది. ఒరే రమేష్, విదేశాలకు పంపిస్తే నువ్వు చేసిన పని ఇదా? అయినా నీ మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాన్రా? మీ అమ్మ ఒంటరిగా బతుకుతుంది కాబట్టి నీకు సంబంధం చూసి పెళ్లి చెయ్యలేని చేతకానితనుకున్నావా? అందుకే నువ్వే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొనొచ్చేశావా అని తన కొడుకుపై కోప్పడుతుంది. అప్పుడు రమేష్ నారాయణమ్మతో ఇలా అంటాడు. అది కాదమ్మా, నేను ఆ అమ్మాయి చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నాం. నేను లేకపోతే ఆ అమ్మాయి చచ్చిపోతానని బెదిరించిందమ్మా. అందుకే తన మెడలో తాళి కట్టక తప్పలేదమ్మా. అంతేగాని నువ్వు నాకు పెళ్లి చేయలేవని నేను అనుకోలేదమ్మా. దయచేసి పెద్ద మనసుతో మా పెళ్లి అంగీకరించి మా ఇద్దరినీ నీ మంచి మనసుతో ఆశీర్వదించమ్మా. నారాయణమ్మ మనసు కరిగిపోయి వాళ్ళిద్దరినీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఒకరోజు రమేష్ నారాయణమ్మ దగ్గరకొచ్చి ఇలా అంటాడు. అమ్మా, సరే అయితే మేమిక బయలుదేరుతాం. మాకు అవతల చాలా పనులున్నాయి అని హడావిడిగా భార్యాభర్తలిద్దరూ బట్టలు సర్దుకొని బయలుదేరుతూ ఉంటారు. అప్పుడు నారాయణమ్మ అది చూసి ఇలా అంటుంది. అదేంటిరా రమేష్, అలా మాట్లాడుతున్నావు? నువ్వు నీ భార్య ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లిపోతే నేనిక్కడ ఒంటరిగా ఎలా బతకగలను? అందుకే మీరు కూడా నాతో పాటు ఇక్కడే ఉండండి. లేదంటే నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్లిపోండి. ఈ మాటలు విన్న రమేష్ భార్య సునీత రమేష్తో కాస్త మెల్లగా పక్కకి తీసుకెళ్లి ఇలా అంటుంది. చూడండి, మీరు మీ అమ్మతో పాటు ఇక్కడే ఉండాలనుకుంటే నేను మాత్రం మీతో పాటు ఉండను. ఈ పల్లెటూర్లో ఈ మట్టి పేడల మధ్య నేను బతకలేను అని కరాఖండిగా చెబుతుంది. అప్పుడు రమేష్ ఇలా అంటాడు. సునీత, నువ్వు చెప్పినట్టుగానే మనం ఇక్కడ ఉండలేం. కానీ అమ్మని మనతో పాటు తీసుకువెళ్తే బాగుంటుంది కదా. అమ్మ కూడా మనతో పాటు అక్కడే ఉంటుంది. ఛీ, ఈవిడనా మనతో పాటు తీసుకెళ్లడమా? ఆవిడ చూడు ఎలా ఉందో. ముఖమంతా ముడతలు పారిపోయి ఆ చీరకట్టుతో అసలు చూడ్డానికే చాలా అసహ్యంగా ఉంటుంది మీ అమ్మ. ఇంకా మీ అమ్మని మనతో పాటు మన ఇంటికి తీసుకెళ్తే రేపొద్దున మన చుట్టుపక్కల వాళ్లు మీ అమ్మ అవతారం చూసి నన్ను హేళన చేస్తారు. కాబట్టి మీ అమ్మని నేను మనతో పాటు రావడానికి అంగీకరించను. అలా అంటావేంటి సునీత? ఇలా ఈ వయసులో ఆవిడని ఒంటరిగా వదిలేయలేం కదా. అయితే మీ అమ్మని ఒంటరిగా వదిలేయలేకపోతే నువ్వే మీ అమ్మకు తోడుగా ఉండు. నేనొక్కదాన్ని వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతూ ఉండగా ఇదంతా గమనిస్తున్న నారాయణమ్మ అక్కడికొచ్చి ఇలా అంటుంది. ఓరే రమేష్, నువ్వు సునీత తొందరగా బయలుదేరండి, సమయం గడుస్తుంది. అదేంటమ్మా, నువ్వు కూడా మాతో పాటు వస్తాను అన్నావు? ఆదా, ఊరికే అలా అన్నాన్రా. నేను మీతో పాటు వస్తే మనకున్న వ్యవసాయం ఎవరు చూస్తారు? దాని బాగోగులన్నీ ఎవరు చూసుకుంటారు? కాబట్టి నేను నీతో పాటు రాను.
మీరిద్దరూ హాయిగా వెళ్ళండి. మీ ఇద్దరూ చక్కగా అన్యోన్యంగా ఉండండి అని మనసులో గుండె నిండా బాధ పెట్టుకుని పైకి మాత్రం నవ్వుతూ కొడుకుని కోడల్ని పంపిస్తుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. నారాయణమ్మ ప్రతిరోజు బాధపడుతూ ఒంటరి జీవితం గడుపుతూ ఉంటుంది. అలా నారాయణమ్మ తన చిన్న కొడుకు సురేష్కి కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుంది. అప్పుడు సురేష్తో ఇలా అంటుంది. ఓరే సురేష్, అన్నయ్య ఎలాగో పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయాడు. కనీసం నువ్వైనా నా కళ్ల ముందే నా దగ్గరే ఉండరా? ఆ మాట విన్న సురేష్ భార్య సురేష్ని పక్కకి పిలిచి ఇలా అంటుంది. చూడండి, మీ అమ్మ మీ అన్నయ్యని విదేశాలకు పంపించేసింది. మిమ్మల్ని ఇక్కడే ఉంచి నీ చేత నా చేత ఆవిడకి సేవలు చేయించుకోవాలని చూస్తుంది. అలాగే మిమ్మల్ని ఈ వ్యవసాయం పనులకే అంకితం చేసి ఇలా పల్లెటూరులోనే మట్టి పిసుకుతూ ఇలా వరి మొక్కలకు మందు కొడుతూ ఉండేలా చేస్తుంది. కాబట్టి మనం కూడా మీ అన్నయ్య వాళ్లలాగే మీ అమ్మని వదిలి వెళ్లిపోదాం. అప్పుడే మనం హాయిగా బతకొచ్చు. భార్య చెప్పిన మాటకి సురేష్ ఎద్దులా తలాడి వాళ్ళమ్మతో ఇలా అంటాడు. అమ్మా, నేను ఈ పల్లెటూరులో ఉండలేనమ్మా. అయినా అన్నయ్య వెళ్ళిపోయాడు కదా, నేను మాత్రం ఇక్కడే ఉండి ఏం చేస్తానమ్మా? అయినా నాకు ఈ వ్యవసాయం పని అంతగా అలవాటు లేదు. కాబట్టి నేను నా ఉద్యోగం చేసుకోవడానికి పట్నం వెళ్ళిపోతాను అని వాళ్ళమ్మతో చెప్పి సురేష్ కవితలు కూడా అక్కడ్నుంచి వెళ్లిపోతారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. నారాయణమ్మ ఇద్దరు కొడుకులున్నా కోడళ్లు వచ్చినా సరే ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఒకరోజు నారాయణమ్మకి బాగా ఆరోగ్యం క్షీణించి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ల కొడుకులిద్దరికీ కబురు పెట్టించి రమ్మని చెబుతుంది. అప్పుడు కొడుకులిద్దరూ వస్తారు. వాళ్లతో నారాయణమ్మ ఇలా అంటుంది. ఓరే రమేషు, సురేషు, నేనిక ఎన్నాళ్లు బతుకుతానో నాకే తెలీదు. ఇంక మీ నాన్న చనిపోయి నన్ను ఒంటరిదాన్ని చేశాడు. అలాగే మీరు చదువుకొని తర్వాత పెళ్లిళ్లు చేసుకొని కూడా నన్ను ఒంటరి జీవితం గడిపేలా చేశారు. ఇక నేను ఒంటరి జీవితం గడపాలని అనుకోవట్లేదు. కాబట్టి మీరిద్దరూ నా దగ్గరే ఉండి నేనున్నన్నాళ్లు నా కళ్ల ముందే ఉండండి అని చాలా బాధపడుతూ మాట్లాడుతుంది. అప్పుడు తన పెద్ద కోడలు సునీత ఇలా అంటుంది. చూడండి అత్తయ్య, మేము కూడా మీ దగ్గరే ఉండి మీ చుట్టూ తిరుగుతూ ఉంటే మా ఉద్యోగాలు పోతాయక్కడ. అప్పుడు మాకు తినడానికి తిండి లేక రోడ్డు మీద ముష్టెత్తుకుని బతకాల్సొస్తుంది. కాబట్టి మేమిక్కడ ఉండడం అసలు కుదరదు. ఆ మాట విన్న రమేష్ ఇలా అంటాడు. ఒసేయ్, నీకేమైనా మతిపోయిందా ఏంటి? మరి మనం ఇక్కడుండి అమ్మను చూసుకోపోతే అమ్మ బాగోగులు ఎవరు చూసుకుంటారు? అసలే అమ్మకి ఒంట్లో బాగోలేదు. అదిగో ఉన్నాడు కదా మీ తమ్ముడు సురేష్, అతను చూసుకుంటాడు. మీ అమ్మ దగ్గర అతనే ఉంటాడు. ఆయన భార్య మీ అమ్మ బాగోగులన్నీ చూసుకుంటారు. ఆ మాట విన్న చిన్న కోడలు కవిత కోపంగా ఇలా అంటుంది. ఇదేదో భలే ఉందే, నువ్వు మాత్రం అత్తగారికి సేవలు చేయకుండా టిక్కుటిక్కుమని వచ్చి పరామర్శించి చూసుకుని వెళ్లిపోతావు. నేనేమో ఈ ముసలావిడకి సేవలు చేస్తూ ఇక్కడే ఆవిడ దగ్గరే పడుండాలా? అయినా ఆవిడ ఆస్తేమైనా మాకు కాని ఎక్కువ వస్తుందా ఏంటి? ఇద్దరికీ సమానమైన వాటానే వస్తుంది. కాబట్టి మీరు చూడనప్పుడు మేమెందుకు ఈవిడ బాగోగులు చూడాలి? మేము కూడా ఆవిడ బాగోగులు చూడము. మాక్కూడా పట్నంలో చాలా పనులున్నాయి అని ఇద్దరు కోడళ్లు నారాయణమ్మ బాగోగులు చూడటం కోసం దెబ్బలాడుకుంటూ ఉంటారు. అప్పుడు సునీత పట్నమమ్మాయి అవటం వల్ల కాస్త తెలివిగా ఇలా అంటుంది. అయినా మనం తగులాడుకుంటే ఏమొస్తుంది? కాబట్టి అత్తయ్య గారిని వృద్ధాశ్రమంలో చేర్పిద్దాం. వాళ్లే అత్తయ్య గారిని బాగా చూసుకుంటారు. అలాగే ఆవిడకి కావాల్సినవన్నీ వాళ్లే సమకూరుస్తారు అని అందరికీ తన ఆలోచనని చెబుతుంది. అప్పుడందరూ ఆ మాటకి అంగీకరించి నారాయణమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించడానికి నిర్ణయించుకుంటారు. ఆ మాటలు విన్న నారాయణమ్మ బాధపడుతూ ఏడుస్తూ ఇలా అంటుంది. శభాష్రా, మీలాంటి కొడుకులుంటే ఏ తల్లికైనా ఇలా వృద్ధాశ్రమానికి వెళ్లాల్సిన గతే పడుతుంది. పట్టాలి కూడా. నాలాంటి తల్లికి ఇలాంటి గతే పట్టాలి. ఎందుకంటే చిన్నప్పుడే మీ 6వ ఏటే మీ నాన్న చనిపోతే
ఒంటరిగా బతుకుబండిని నడుపుతూ మీ ఇద్దరిని పొలం పనికి తీసుకెళ్లకుండా నేనే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పనిచేస్తూ మీ ఇద్దరిని విదేశాలకు పంపి బాగా చదివించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేటట్టు చేస్తే ఇప్పుడు మీ పెళ్ళాలొచ్చాక పెళ్ళాం బెల్లం అమ్మ అల్లమైనట్టు నేను మీకు భారమైపోయాను. కాబట్టే నన్ను వృద్ధాశ్రమంలో చేర్పించాలి అని అనుకుంటున్నారు. చిన్నప్పటి నుండి మిమ్మల్ని ఎలాంటి లోటు లేకుండా పెంచి పెద్ద చేసినందుకు నాకు గొప్ప బహుమతి ఇచ్చారా అని తను ఎన్నాళ్ళు ఒంటరి జీవితం గడుపుతూ పడిన కష్టాలన్నీ కొడుకులకి ఏడుస్తూ వివరించి చెబుతుంది. అమ్మ మాటలు విన్న కొడుకులకి కూడా బాధ కలిగి, అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. నువ్వు ఇన్నాళ్ళుగా ఒంటరి జీవితం అనుభవిస్తూ మమ్మల్ని ఏ లోటు లేకుండా కష్టపడి చదివించి ఇంత మంచి స్థాయికి తెచ్చావనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నీపై అమానుషంగా ప్రవర్తించి నిన్ను వృద్ధాశ్రమంలో చేపించాలి అనుకున్నందుకు మమ్మల్ని క్షమించమ్మా. అలాగే మేం చేసిన తప్పుకు నువ్వు ఎంత పెద్ద శిక్ష విధించినా మేం సంతోషంగా అనుభవిస్తామమ్మా. అలాగే మేం కూడా నీతో పాటు నీ దగ్గరే ఉండి ఇన్నాళ్ళు నువ్వు ఒంటరి జీవితం అనుభవించి కోల్పోయిన సంతోషాల్ని, నవ్వులని మేం మీకు అందిస్తాం అని క్షమాపణ కోరుతారు. అప్పుడు నారాయణమ్మ వాళ్లతో ఇలా అంటుంది. నేను మీకు శిక్ష వేసి ఆ శిక్ష వల్ల మీకు బాధ కలగాలని ఎప్పటికీ అనుకోను. నేనే కాదు, ఏ తల్లి కూడా తన పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోదు. అలాగే ఇప్పటికైనా మీరు చేసిన తప్పుని తెలుసుకున్నారు. నాకు అంతే చాలు. అలా రమేష్, సురేష్ అమ్మపై ప్రవర్తించిన తీరు తప్పు అని తెలుసుకొని మంచిగా ఉంటారు. అలాగే వాళ్ల అమ్మను కూడా వాళ్లే దగ్గరుండి మరి ఆనందంగా ఉండేట్టుగా చూసుకుంటారు. అలా నారాయణమ్మ ఒంటరి జీవితంలో గడపలేని ఆనంద క్షణాలను తన కొడుకులు, కోడళ్లతో కలిసి ఆనందంగా గడుపుతుంది. దయచేసి వయసు పైబడిన తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పించి ఒంటరి వాళ్లని చెయ్యకండి. మీరే దగ్గరుండి వాళ్లకి సేవలు చేస్తూ జాగ్రత్తగా చూసుకోండి. వాళ్లున్నప్పుడే మనం వాళ్లని జాగ్రత్తగా చూసుకోవాలి. అనగనగా రామచంద్రపురం అనే ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. అదే ఊరిలో రామయ్య కుటుంబం నివాసముండేది. రామయ్యకి శంకర్, మోహన్ అనే 2 కొడుకులుండేవారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒక రోజు రామయ్య తన స్నేహితుడు సుబ్బారావు ఇంటికి వెళ్లి ఇలా అంటాడు. అరే సుబ్బారావు, నా పెద్ద కొడుకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. వాడికి సరైన ఈడు జోడు సరిపోయే సంబంధం ఏదైనా ఉంటే చూడరా. రామయ్య, ఈ మధ్యన అమ్మాయి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్న అబ్బాయిలకి పిల్లల్ని ఇవ్వడానికి అంగీకరించట్లేదు. ఉద్యోగం చేస్తున్న అబ్బాయిలకే పిల్లనివ్వడానికి అంగీకరిస్తున్నారు. పైగా నీ కొడుకు చాలా అమాయకుడు. అలాంటి వాడికి పిల్ల దొరకడం అంటే చాలా కష్టం రా. అరే, నువ్వే అలా అంటే ఎలారా? ఏదో ఒకటి చేసి నా కొడుక్కి ఎలాగైనా ఒక మంచి పిల్లను చూడరా అని సుబ్బారావుని ప్రాధేయపడతాడు. ఆ మాటలు విన్న సుబ్బారావు రామయ్యతో ఇలా అంటాడు. సరే రామయ్య, నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కాబట్టి నేను నీ కొడుక్కి ఒక మంచి సంబంధం చూసి చెబుతాను. చాలా సంతోషం రా. నువ్వు మాటిచ్చావంటే అది జరిగిపోయినట్టే అని అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు రామయ్య ఇంటికి సుబ్బారావు వస్తాడు. అప్పుడతన్ని చూసిన రామయ్య ఇలా అంటాడు. రారా సుబ్బారావు, నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. నా కొడుక్కి ఒక మంచి సంబంధం చూస్తానని చెప్పావు. ఆ సంబంధం ఏదో చూసావా మరి అని కాస్త దీనంగా అడుగుతాడు. ఆ మాట విన్న సుబ్బారావు ఇలా అంటాడు. ఒరే రామయ్య, ఆ విషయం మాట్లాడడానికి నీ దగ్గరికి వచ్చాను. నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు సరిగా కట్న కానుకలు ఇవ్వలేరు. అలాగే ఆ అమ్మాయి కుటుంబం తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. నీకు ఈ సంబంధం చేసుకోవడానికి ఇష్టమైతే వారితో నీ కొడుక్కి వాళ్ళ అమ్మాయి స్రవంతినిచ్చి పెళ్లి చేయమని అడుగుతాను. అరే సుబ్బారావు, పేదో రోదో
నా కొడుక్కి నేను పోయేలోగా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. కావున నువ్వు ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి ఈ సంబంధాన్ని ఖాయం చెయ్యి అని సుబ్బారావుతో చెబుతాడు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. సుబ్బారావు అమ్మాయి తల్లిదండ్రుల్ని మీ కూతురికి ఎలాంటి లోటు లేకుండా రామయ్య కుటుంబం చూసుకుంటుందని చెప్పి వాళ్ళని ఒప్పించి రామయ్య కొడుకు శంకర్కి స్రవంతికి పెళ్లి చేయిస్తాడు. అలా రామయ్య తన కొడుకు కోడలితో హాయిగా జీవనం సాగిస్తూ ఉంటాడు. ఇక రోజులు గడిచిపోతూ ఉంటాయి. రామయ్య రెండో కొడుకు మోహన్ కూడా పెళ్లి వయసుకి వస్తాడు. రామయ్య కూడా మోహన్ బాగా చదువుకోవటం వల్ల ఒక మంచి అందమైన ధనవంతురాలైన కావ్య అనే అమ్మాయిని చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు రామయ్య తన కోడలు స్రవంతి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. అమ్మా స్రవంతి, నా పెద్ద కొడుకు చాలా అమాయకుడు. వాడికి ఏమీ తెలియదు. అలాగే నా చిన్న కొడుకు చిన్న కోడలు చాలా తెలివైనవారు. వాళ్ళు ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకాలు. అలాంటి వాళ్లతో నా పెద్ద కొడుకు లాంటి అమాయకుడు అసలు వేగలేడు. నిన్ను పెళ్ళైన దగ్గర నుంచి నేను చూస్తున్నాను. నువ్వు చాలా తెలివైన దానివి, అలాగే ఓర్పు కలిగిన దానివి. రేపు నేను కాని కాలం చేస్తే ఆస్తి పంపకాల దగ్గర నువ్వే నా పెద్ద కొడుకుని వాళ్ళు మోసం చేయకుండా ఆ అతి తెలివైన నా చిన్న కొడుకు కోడలు బారి నుండి కాపాడాలి అని బాధపడుతూ ఏడుస్తూ చెబుతాడు. అప్పుడు మామగారిని ఓదార్చుతూ స్రవంతి ఇలా అంటుంది. అయ్యో మావయ్య గారు, ఏంటి అలా మాట్లాడుతున్నారు? మీరు మా ఇంటికున్న పెద్ద దిక్కు. మీరలాంటి చెడు మాటలు ఇంకెప్పుడు మీ నోటి వెంట రానివ్వద్దు. అలాగే మీరు బాధపడుతున్నట్టు ఏదీ జరగదు. మీ కొడుకుని వాళ్ళు మోసం చేయకుండా వాళ్ల బారి నుంచి నేను జాగ్రత్తగా కాపాడుకుంటానని మీకు నేను మాటిస్తున్నాను. ఇక మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం చెడగొట్టుకోకండి అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా రామయ్య అనుకోకుండా ఒకరోజు కళ్ళు మూస్తాడు. అలా ఇద్దరు కొడుకులు రామయ్య అంత్యక్రియలు దగ్గరుండి చేసేస్తారు. ఇక రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఆస్తి తగాదాల వల్ల ఇద్దరు కొడుకులు వేరువేరు కాపురాలు పెడతారు. అలాగే ఆస్తులు కూడా పంపకాలు వేసుకుంటారు. ఒకరోజు స్రవంతి ఇంట్లో లేని సమయం చూసి కావ్య మోహన్లు ఆస్తి పంపకాలు చేయడం మొదలు పెడతారు. అప్పుడు కావ్య శంకర్ని మోసం చేయాలని అనుకుని ఇలా అంటుంది. బావగారు, మీ నాన్నగారికి పొలాలతో పాటు ఒక ఆవు కొబ్బరి చెట్టు కూడా ఉంది. దాన్ని కూడా మీరు వాటాలు వేసుకోవాలి. కాబట్టి వాటిని చెరుసగం పంచుకుందాం. ఆ మాట విన్న అమాయకపు శంకర్ ఇలా అంటాడు. అదేంటి కావ్య అలా అంటున్నావు? కొబ్బరి చెట్టుని ఆవుని చెరుసగం ఎలా పంచుకుంటాము? వాటినేమైనా కోస్తామా ఏంటి? అదే కాదు బావగారు, మీరన్నట్టు వాటిని కోయము. వాటిని కోయకుండా చెరుసగం ఎలా పంచుకుంటామంటే ఆవు ముందు భాగం మీది, వెనుక భాగం మాది. అలాగే కొబ్బరి చెట్టు పై భాగం మాది, కింది భాగం మీది. ఆ మాట విన్న అమాయకపు శంకర్ వాళ్ల మాటలకు ఊకొట్టి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కావ్య వాళ్లు అమాయకుడైన శంకర్ని మోసం చేసి ఆవుకి మేత శంకర్ వేస్తే పాలు మోహన్ పిండేవాడు. అలాగే కొబ్బరి చెట్టుకి నీళ్లు శంకర్ పోస్తే కొబ్బరికాయలు మోహన్ తీసుకునేవాడు. అలా ప్రతిరోజు ఇలానే చేసేవారు. అలా ఒకరోజు ఇదంతా గమనించిన స్రవంతి వీళ్లకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని తన భర్త శంకర్తో ఇలా అంటుంది. ఏమండి, మీరు ఈరోజు ఆవుకి దానా పెట్టకండి, గడ్డి కూడా పెట్టకండి. ఏమైనా మీ తమ్ముడు ఎందుకు ఆవుకి దానా గడ్డి పెట్టలేదని ప్రశ్నిస్తే ఆవు ముందు భాగం నాది, నా ఇష్టమని, నేనేమైనా చేసుకుంటానని సమాధానం చెప్పండి అని తన భర్తకు చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కాసేపటి తర్వాత మోహన్ ఆవు పాలు పితకడానికి ఆవు దగ్గరికి వెళ్తే ఆవుకి పాలు రావు. అప్పుడది గమనించిన మోహన్ శంకర్ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. అన్నయ్య, అన్నయ్య, ఆవుకి నువ్వు ఈరోజు దానా గడ్డి పెట్టలేదా? అసలు ఈరోజు ఆవు కొంచెం కూడా పాలివ్వలేదు. నువ్వు ఎందుకు ఆవుకి దానా గడ్డి పెట్టలేదు అని కాస్త గట్టిగా ప్రశ్నిస్తాడు. ఆ మాట విన్న శంకర్
భార్య చెప్పినట్టుగానే నా ఇష్టమని సమాధానం చెబుతాడు. ఆ మాట విన్న మోహన్ కోపం కట్టలు తెంచుకొని వచ్చి అక్కడ్నుంచి ఉక్రోషంగా వెళ్లిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు మోహన్ భార్య కొబ్బరి నీళ్లు తాగుదామని కొబ్బరి చెట్టు దగ్గరికి వచ్చి కొబ్బరికాయలు కొట్టడానికి చూస్తారు. అప్పుడు అక్కడే ఉన్న శంకర్ కొబ్బరి చెట్టుని గొడ్డలితో నరకటం గమనించిన మోహన్ గబగబా శంకర్ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. అన్నయ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు కొబ్బరి చెట్టును గొడ్డలితో అలా నరుకుతున్నావు? అయినా ఈ కొబ్బరి చెట్టులో వాటా నాకు కూడా ఉంది. నన్నడగకుండా నువ్వు ఎలా కొబ్బరి చెట్టును నరుకుతావు? ఇలా వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో స్రవంతి అక్కడికి వచ్చి ఇలా అంటుంది. అదేంటి మోహన్ అలా అంటావు? అయినా చెట్టు కింది భాగం మాది అని చెప్పారు కదా. మా కింది భాగంలో మేమేం చేసుకుంటే మీకెందుకు? అయినా ఇన్నాళ్ళు మీరు చెట్టు పైభాగం మీదున్న కొబ్బరి బొండాలు ఎన్ని తెంపుకున్నా మేమేమైనా అన్నామా? మరి అలాంటప్పుడు కింది భాగం మేము నరుక్కుంటే మీకెందుకు, ఏం చేస్తే మీకెందుకు అని కాస్త వెటకారంగా అంటుంది. అప్పుడు ఆ మాటలు విన్న మోహన్కి తన తప్పు తెలిసి సిగ్గుతో తలదించుకొని ఇలా అంటాడు. వదినా, మమ్మల్ని క్షమించండి. అన్నయ్య అమాయకత్వాన్ని అడ్డుగా పెట్టుకుని మీరు ఇంట్లో లేని సమయంలో నేను నా భార్య మా తెలివితేటలు ఉపయోగించి కొబ్బరి చెట్టుని కింద భాగం, అలానే ఆవు ముందు భాగం అన్నయ్యకి అని చెప్పి మీకు అన్యాయం చేశాం. కాని ఇప్పుడు మీరు మీ తెలివితేటలను ఉపయోగించి ఆవుకి తిండి పెట్టకుండా అలాగే కొబ్బరి చెట్టుని నరికేస్తామని చెప్పి మా తప్పు మాకు తెలిసేలాగా చేశారు. అలాగే ఈ రోజు నుంచి ఆవు పాలని కొబ్బరి బోండాల్ని అన్నయ్య నేను ఇద్దరం చెరుసగం పంచుకుంటాం అని వదినని అన్నని క్షమాపణ కోరుతాడు. అప్పుడు స్రవంతి ఇలా అంటుంది. సరేలే మోహన్, ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఎప్పుడైనా సరే మీ అన్నయ్య నువ్వు ఎప్పటికైనా కలిసే ఉండాలి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే వాళ్ళని మీరిద్దరూ కలిసి మీ తెలివితేటలు ఉపయోగించి దెబ్బ కొట్టాలి అని మోహన్కి అర్థమయ్యేలా చెబుతుంది. అప్పుడు మోహన్ ఇలా అంటాడు. వదినా, నాన్న నాకు చాలాసార్లు చెప్పేవాడు మీరు చాలా తెలివైనవారు అని. కానీ అప్పుడు నేను నమ్మలేదు. ఇప్పుడు నేను స్వయంగా మీ తెలివితేటలు నా కళ్ళారా చూస్తే అర్థమైంది మీరు చాలా తెలివైనవారు అని. ఈరోజు మీ తెలివితేటల వల్లే నా తప్పు నాకు తెలిసి వచ్చింది. అలాగే ఈ రోజు నుంచి మా నాన్న మాకు ఇచ్చిన ఆస్తి బరువు బాధ్యతలన్నీ నీకే అప్పచెపుతున్నాను. నేను నా భార్యను తీసుకుని పట్నంలో నా ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అలా ఆ రోజు నుంచి స్రవంతి తన తెలివితేటలు ఉపయోగించి మోహన్ ఆస్తిని వాళ్ల ఆస్తిని జాగ్రత్తగా చూసుకుంటూ అన్నదమ్ములిద్దరూ విడిపోకుండా కలిసిమెలిసి ఉండేటట్టు చూసుకునేది. అలా వాళ్లు కలిసిమెలిసి ఉంటూ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవారు.